ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఉద్రిక్తతలను పెంచాయి. ముఖ్యంగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉన్న విభేదాలు మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాతో కలిసి తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యలు తీసుకుంటే దక్షిణ కొరియాను అణ్వాయుధాలతో పూర్తిగా నాశనం చేస్తామని కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలు మాత్రమే కాకుండా ప్రాంతీయ భద్రతపై పెద్ద ప్రభావం చూపే అంశంగా భావించబడుతున్నాయి. పార్టీ కాంగ్రెస్ ముగింపు సమావేశంలో మాట్లాడిన కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియాను అత్యంత శత్రు దేశంగా పేర్కొన్నారు. గతంలో కూడా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎన్నోసార్లు పెరిగినా ఈసారి ఆయన వ్యాఖ్యలు మరింత దూకుడుగా ఉండడం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా అణ్వాయుధాల వినియోగంపై స్పష్టమైన హెచ్చరిక ఇవ్వడం వల్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ తమ దేశ రక్షణ వ్యవస్థను మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. అణ్వాయుధ సైన్యాన్ని విస్తరించడంతో పాటు కొత్త ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. సముద్రంలోంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణులు, ఆధునిక ఫిరంగులు, స్వల్ప శ్రేణి క్షిపణులు వంటి వ్యూహాత్మక ఆయుధాలను పెద్ద ఎత్తున తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ చర్యలు ఉత్తర కొరియా తన సైనిక శక్తిని మరింత పెంచుకోవాలనే సంకల్పాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ తన వ్యాఖ్యల్లో కొంత సడలింపు కూడా చూపించారు. అమెరికాతో చర్చలకు తమ తలుపులు పూర్తిగా మూసేయలేదని, కానీ చర్చల పునః ప్రారంభం కావాలంటే ముందుగా అమెరికా తమను శత్రువులుగా చూడటం మానేయాలని పేర్కొన్నారు. అమెరికా వైఖరిపై ఈ సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. శాంతియుతంగా కలిసి ఉండడానికైనా లేదంటే ఘర్షణ కొనసాగించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పడం గమనార్హం. ఇది ఒక విధంగా ప్రపంచానికి ఇచ్చిన హెచ్చరికగా కూడా భావించొచ్చు. ఉత్తర కొరియా అమెరికా సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా అస్థిరంగా ఉన్నాయి. ఒకప్పుడు చర్చలు ప్రారంభమై ఆశలు కలిగించిన తర్వాత అవి నిలిచిపోయాయి. ముఖ్యంగా అణు నిరాయుధీకరణ అంశంలో రెండు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ చేసిన తాజా వ్యాఖ్యలు మళ్లీ చర్చలపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇక మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆయన తన 13 ఏళ్ల కుమార్తెకు కీలక బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం వెలువడింది. ముఖ్యంగా దేశానికి అత్యంత ముఖ్యమైన క్షిపణి తయారీ విభాగంలో ఆమెకు డైరెక్టర్ స్థాయి బాధ్యతలు ఇచ్చినట్టు దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఉత్తర కొరియా రక్షణ వ్యవస్థలో క్షిపణి తయారీ విభాగం అత్యంత కీలకమైంది. ఆయన కుమార్తె కిమ్ జూ ఏను గుర్తించకుండా ఉండడానికి ఆమె పేరును కూడా మార్చినట్టు సమాచారం ఉంది. అధికారికంగా ఆమెను కిమ్ జూ హే అనే పేరుతో పిలుస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. 2013లో జన్మించిన కిమ్ జూ ఏను 2022లో మొదటిసారి ప్రజలకు పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆమె తరచూ కీలక కార్యక్రమాల్లో కిమ్ జోంగ్ ఉన్ వెంట కనిపిస్తోంది. ఉత్తర కొరియాలో ఆమెను గౌరవనీయురాలు అని పిలవడం కూడా విశేషం. ఇది భవిష్యత్తులో ఆమెను నాయకత్వానికి సిద్ధం చేస్తున్నారనే సంకేతంగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్న వయసులోనే ఆమెకి ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించడం, ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వంటి అంశాలు చూస్తే కిమ్ కుటుంబ వారసత్వ పాలన కొనసాగుతుందని అర్థమవుతోంది. కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెకు స్వయంగా దౌత్యం, రాజకీయాలు, సైనిక వ్యవస్థపై అవగాహన కల్పిస్తున్నారని సమాచారం. ఇది కేవలం కుటుంబ విషయం మాత్రమే కాదు, ఉత్తర కొరియా భవిష్యత్ రాజకీయాలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఒకవైపు అణ్వాయుధ హెచ్చరికలు, మరోవైపు అమెరికాతో చర్చలకు సిద్ధమని చెప్పడం, ఇంకా తన కుమార్తెను కీలక బాధ్యతల్లోకి తీసుకురావడం వంటి చర్యలు కిమ్ జోంగ్ ఉన్ రాజకీయ వ్యూహాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఉత్తర కొరియా తీసుకునే తదుపరి నిర్ణయాలపై దృష్టి పెట్టింది.